ఏంటి అభివృద్ధి? బిల్డింగ్లకు రంగులు వేయడం అభివృద్ధి? బిల్డింగ్లకు రంగులు వేయడం అభివృద్ధి? లేకపోతే రోడ్లు ఎత్తుకుపోవడమా? రోడ్లు తవ్వుకొని ఆ రోడ్లను కూడా ఎత్తుకుపోవడం అభివృద్ధి? ఏంటండి అభివృద్ధి? ఇవాళ రోజున రాష్ట్రంలో మీరు ఆ పాయింట్ తీశారు కాబట్టి ఐ హ్యావ్ టు బి అ లిటిల్ బిట్ మోర్ అగ్రెసివ్ హియర్. ఎందుకనంటే అభివృద్ధి అనేటువంటి మాటకి నిజంగా అర్థం తెలియనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అనిపించింది నాకు. గత 5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారు? ఒక్క బిల్డింగ్ కట్టల. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ మేము 99% కంప్లీట్ చేసామని చెప్తున్నారు కాబట్టి. మీకు గుర్తుంటే కిషోర్ గారు, సరే మద్యపాన నిషేధం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఒక్క నిమిషం, దోస్ ఆర్ ఆల్ వెల్ఫేర్ రిలేటెడ్గా అనండి. కానీ వాషింగ్టన్ లాంటి ఒక రాజధానిని కడతానని చెప్పింది ఈ మహామనిషే కదా, చెప్పాడు కదా, మర్చిపోయాడు కదా. 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మర్చిపోయాడు కదా. రాష్ట్రాన్ని ఒక ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్స్ కి హబ్ గా చేస్తా అన్నాడు, మర్చిపోయాడు కదా. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తూ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు, ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తా అన్నాడు, మెగా డిఎస్సి వేస్తామన్నాడు. అలానే ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఇస్తామని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 730 హామీలు ఇచ్చారండి వాళ్ళు. ఆ 730 హామీల్లో కనీసం ఒక 15% హామీలు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదండి. ఎంతసేపు ఏం చెప్తారు? అదిగో మేము అమ్మోడి ఇచ్చాం, ఇదిగో మేము వాహన మిత్ర ఇచ్చాం, ఇదిగో మేము ఇది ఇచ్చాం, అదిగో ఇది ఇచ్చాం. నేనేమంటానంటే ఇది వరకు కూడా నేను మన డిస్కషన్లోనే చెప్పానండి, ఎప్పుడైనా సరే అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. జస్ట్ ప్యూర్గా మేము సంక్షేమం చేస్తున్నాం అయిపోయింది అనుకుంటే కాదు. 10 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ 10 రూపాయల నుంచి ఒక 100 రూపాయలు వాడు ఎలా సంపాదించుకోగలడు అనేటువంటి ఎవెన్యూస్ వాడికి క్రియేట్ చేస్తూ మనం ఆ 10 రూపాయలు కూడా ఇవ్వాలి. 10 రూపాయలు ఇవ్వడం నేను తప్పనట్లేదండి. 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా మనం అర్న్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక వాట్ షుడ్ బి సే ఒక ఎవెన్యూస్ ని వాళ్ళ క్రియేట్ చేస్తూ మనం ముందరికి వెళ్లాల్సింది. ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి స్వయం ఉపాధి లోన్లు లేవండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏవైతే యువతకి సంబంధించి మనం ఇదివరకు స్వయం ఉపాధి లోన్లు ఇచ్చేవాళ్ళం, అవి లేవు, ఏవి లేవు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మొత్తం నిర్వీర్యం చేసి పారేశారు. ఏ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆ రోజున మా మీద అంత నిండేసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారో, ఇవాళ రోజున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మొత్తం నిర్వీర్యం చేశారు. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ ఆర్ వాట్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటయ్యానంటే మొత్తం కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చారయ్యా అని అంటే తెల్లమొహం వేస్తారు వాళ్ళు. చెప్తున్నాడు 13 లక్షలు అని చెప్తున్నాడు, ఎక్కడా కనపడవు మీకు అవి. అండ్ ఆల్సో 5,000కి మించి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ సెక్టర్. ఇది ఎందుకు ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నానంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో, కంపెనీలు వస్తాయో, మీకు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి పెరుగుతాయి. ఆ రోజున ఇది నేను చెప్పిన మాట కాదండి, వాళ్ళ మినిస్టర్, ఇప్పుడు పాపం ఆయన లేరు కానీ వాళ్ళ మినిస్టర్ సాక్షాత్తు అసెంబ్లీలోనే 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయనేది వాళ్ళు చెప్పినటువంటి మాటే. ఆ రోజున మేము ప్రభుత్వంలో 2,60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్తున్నారు కదా, అది కాదంటారా? వాస్తవం కాదా? మేము అందుకనే శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగాంగా. చెప్పండి. మేము ఇప్పుడు ఒక్క విషయం చెప్పనండి, అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి భవనాలకి రంగులేసి పైన ఉన్నటువంటి స్టిక్కర్లు మార్చి మేము సచివాలయాలు కట్టేసామని చెప్తారా? మేము ఇంకోటి కట్టేసామని చెప్తారా? ఇదా అభివృద్ధి అంటే? ఇదా? ఇవాళ రోజున రాష్ట్రం యావత్తు ఎక్కడన్నా సరే ఐ ఛాలెంజ్, 40 రోజా గారు చెప్పినటువంటి మాట 44,000 కోట్లు, 44,000 కోట్లు మేము రోడ్లు వేయడానికి వెచ్చించామన్నారు. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఛానల్ సాక్షిగా అదే రోజా గారికి సవాల్, రాష్ట్ర వ్యాప్తంగా మీరు వేసినటువంటి 1 కిలోమీటర్ రోడ్డు చూపించండి. 1 కిలోమీటర్ రోడ్డు ఎక్కడే సార్? నేను చెప్తాను, జనం అదే ప్రశ్నిస్తున్నారు కదా, మరి ప్రశ్నిస్తున్నారు అక్కడ గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయమ్మా అని జనాలు ప్రశ్నిస్తున్నారు కదండి. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. లెట్స్ టాక్ నంబర్స్ కిషోర్ గారు. మా హయాంలో మేము ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేసాం అని మేము చెప్తున్నాం. 25,000 కిలోమీటర్ల రోడ్లు వేసాం, మేము సీసీ రోడ్లు వేసామని చెప్తున్నాం. ఇన్ని గ్రామాల్లో మేము ఏవైతే లైట్లు పెట్టించామని చెప్తున్నాం. నేను రికార్డ్తో సహా మీకు చెప్తున్నాను. వాళ్ళు ఎన్ని వేల కిలోమీటర్లు వేసారో చెప్తుందా రోజా? చెప్పమని అడుగుతున్నాం కదా సార్ మేము. నేను ఎందుకు అంటున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ 1,000 ఎకరాల భూములతో వ్యాపారం చేసి
సింగపూర్ గ్రాఫిక్స్ అని చూపించి 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పని అంటున్నారు. ఓకే, ఆ మాట వాళ్ళు అన్నారు కదా. ఇవాళ గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చొని పాలన చేస్తున్నాడు? వినండి సార్, వినండి. గ్రాఫిక్స్ లో కూర్చొని పాలన చేస్తున్నాడా? త్రిశంకు స్వర్గంలో ఏలాడుతూ పాలన చేస్తున్నాడా? త్రిశంకు స్వర్గంలో ఏలాడుతూ పాలన చేస్తున్నాడా? గ్రాఫిక్స్ లో కూర్చొని పాలన చేస్తున్నాడు, లేకపోతే బొత్స సత్యనారాయణ చెప్పినట్టుగా శ్మశానంలో కూర్చొని పాలన చేస్తున్నాడా? తమాషా అలా మాట్లాడితే కూడా అర్థం పర్థం లేకుండా. ఏం గ్రాఫిక్స్ అండి? గ్రాఫిక్స్ ఏంటి గ్రాఫిక్స్? అండ్ దట్ వాజ్ అ ట్రాన్సిషనల్ బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి జీవోని ఎందుకు చూపించాం ఆ రోజున? మేము జీవో రూపకంగా ఇచ్చాం. వాళ్ళలాగా జీవోలన్నీ దొడ్డుదాన్ని ఇచ్చుకోవట్లా, మేమేం దాచుకోవట్లా. ఆ రోజున మేమేం చెప్పాము? వీఆర్ ఎయిమింగ్ అట్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సింగపూర్ తో ఒప్పందం, వరల్డ్ క్లాస్. సింగపూర్ తో ఒప్పందమే ఉందండి. డెఫినెట్ గా ఇప్పుడు నిజంగా కూడా మనం ఒక అభివృద్ధి దిశగా వెళ్తున్నప్పుడు వరల్డ్ క్లాస్ లో ఉన్న వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీలతో మనం టైఅప్స్ చేసుకోమా? ఇదేమన్నా కొత్తగా చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారా? లేకపోతే వీళ్ళు ఏమంటారంటే అసలు వీళ్ళకి ఏం అర్థం కాదు అంటే, అఫ్ కోర్స్ ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళ దగ్గర కూర్చుని దేవాలయాలు కూల్చివేశారు. ఏం దేవాలయాలు కూల్చేసాం? ఏం దేవాలయాలు ఎందుకు కట్టలేదు? ఇవాల్టి రోజున మేము దేవాలయాల సంగతి మీరు మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఆ రోజున ఏదైతే ఒక ఫ్లైఓవర్ కోసం విషయం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ వీ హావ్ ప్రామిస్డ్, మేము దాన్ని చేస్తామని చెప్పాను, చేసే దిశగానే వెళ్తుండగానే వీళ్ళు దాన్ని ఇచ్చేసుకున్నారు. ప్రభుత్వం పోయింది, ఎన్నికలు వచ్చింది. కానీ నేను విషయం చెప్తాను. ఇవాల్టి రోజున దేవాలయాల గురించి మీరు టాపిక్ తీశారు కాబట్టి నేను చెప్తాను. నేను 5 సంవత్సరాలుగా ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయండి? సాక్షాత్తు శ్రీరాముడి తల నరికి తీసి అక్కడ పెట్టారే, నరికనే అంటా నేను. ఎందుకంటే నా రాముడి తల తీసి అక్కడ పెట్టినప్పుడు ఎవడన్నా ఆ ప్రభుత్వంలో ఉన్నవాడు ఎవడన్నా మాట్లాడా? కనీసం దానికి సంబంధించింది ఏదైనా చేశాడా? ఆ పూజారి పాపం అక్కడ బోరమని ఏడిస్తే విలపిస్తుంటే అయ్యో అనేవాడే లేడే ఆ ప్రభుత్వం నుంచి. వీళ్ళ మాట్లాడేది అంతర్వేదిలో రథం అదేలా సార్ అంటే వీళ్ళకి నాకు తెలియదు. ఎక్కడి నుంచో ఎలకలు వచ్చేస్తాయి, ఎక్కడి నుంచో ఏమైపోతుందా? సరే, గత 5 సంవత్సరాలుగా అర్చకుల మీద దాడులు జరిగాయి కదా. పరమ పవిత్రమైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడి మీద ఉండేటువంటి యజ్ఞోపవీతాన్ని తుంచి అవతల తీసి తెంచి పారేస్తే నోరు మెదపనటువంటి దుర్మార్గులు కూర్చున్నారా లేదా అక్కడ? నేను ఇది అబద్ధం చెప్తున్నానా? కర్నూలులో అర్చకుల మీద దాడులు జరిగితే ఎవరు మాట్లాడాడండి అక్కడ? నిన్నగాక మొన్న కాకినాడలో కూడా దాడి జరిగితే కాళ్ళు లేపి తంతాడా? గోమించి కొడతాడా? ఎవరు వాడు అసలు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఒక వర్గం మీద మీరు ఈ రకంగా దాడులు చేస్తూ ఏం ప్రూవ్ చేయదలుచుకుంటున్నారు వాళ్ళు? ఇంత జరుగుతున్నా సరే ముఖ్యమంత్రి నోట్లోంచి ఒక మాట రాదు. ఎందుకు రాదు? ఎండోమెంట్ శాఖ మంత్రి నుంచి ఒక మాట రాదు. ఎందుకు రాదు? ఇవాళ రోజున దేవాలయానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతుంటే ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇవన్నీ అడగకూడదు వాళ్ళని. వీటన్నిటి గురించి మాట్లాడితే అప్పటి సంగతి తీసుకొస్తారు. సదావర్తి భూముల గురించి మాట్లాడారు, అప్పటి సంగతి తీసుకొస్తారు. ఇప్పుడు వీళ్ళకి మేము ఇవన్నీ మాట్లాడితే వీళ్ళు ఏం మాట మాట్లాడతారు? అదుగో మీరు అప్పుడు దేవాలయాలు కూల్చేశారు. ఏం దేవాలయాలు ఎందుకు కూల్చారు? ఎవరు కూల్చారు? ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాటిని మళ్ళీ మేము రిలొకేట్ చేస్తామని చేశాం కదా. చెప్పకుండా ఏమన్నా మీలాగా దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే దేవాలయాలు ఎక్కడెక్కడ హనుమంతుడు గుడిని ఏం చేశారండి వీళ్ళు? హనుమంతుడు విగ్రహాన్ని ఏం చేశారు వీళ్ళు? ఇంకెన్ని దిద్దాం అలాంటివి? ఇన్ని జరుగుతున్నా సరే కనీసం నోరు మెదపలేదు కదా. ఇవాళ ఒక వర్గం మీద దాడే కదా. మరి అలాంటప్పుడు ఆ వర్గానికి నువ్వేం భరోసా ఇస్తున్నావు? ఎవడివ్వాలి భరోసా? ప్రభుత్వంలో కూర్చున్నటువంటి పెద్దలు ఇవ్వాలా భరోసా, లేకపోతే ప్రతిపక్షంలో కూర్చున్న మేము ఇవ్వాలా భరోసా? దేవాలయాలు కూల్చినప్పుడు ఎవరు మాట్లాడారు? దేవాలయాలు మీరు మళ్ళీ కూల్చేసాం అంటున్నారు. మేము వి హావ్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ దట్ మేము రిలొకేట్ చేసాము. అవునండి, అవును, మేము రిలొకేట్ చేస్తాం. అవును, మేము అప్పుడు చెప్పలేదా? మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదా? మేము దేవాలయం కూల్చేస్తున్నామని చెప్పాము. చెప్పామా? మేము రిలొకేట్ చేస్తున్నామని చెప్పాం కదా. రిలొకేట్ చేస్తున్నామని కూడా చెప్పాం కదా. చెప్పకుండా ఏం లేం కదా. ఇలా వీళ్ళలాగా ఏమంటారంటే నోళ్ళకి తాళం కప్పలు వేసుకుని కూర్చోలేదే. మరి ఇవాళ మీరు చూడండి, ఇదే రోజా ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందండి. రియలీ ఎంత డిస్కస్టింగ్ స్టేట్మెంట్ అంటే, కాకినాడలో అర్చకుడి మీద దాడి జరిగితే ఏదో 2 స్నేహితుల మధ్య దాడిటది. వాట్ నాన్ సెన్స్ ఇస్ షీ టాకింగ్? అంటే ప్రతిదాన్ని ట్రివియలైజ్ చేసేసి నేను ఈ విషయాన్ని అసలు మీరు ఇష్యూ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడను, మీకు తెలుసు. కానీ ఇవాళ
ఎందుకు ఒక పర్టిక్యులర్ కులాన్నో ఒక పర్టిక్యులర్ మతాన్నో టార్గెటెడ్ గా ఎందుకు రాజకీయం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది 5 సంవత్సరాలుగా మనం గమనించాం. ఎందుకు నడవట్లేదండి? అమరావతిలో భూములు ఇచ్చింది ఎవరండి భూములు ఇచ్చింది? ఎస్సీ ఎస్టీలు. దాన్ని పట్టుకొని భ్రమరావతి కమరావతి ఎవరండి మాట్లాడింది? వాళ్ళు కాదు మాట్లాడింది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవాళ రోజున ఇంత దుర్మార్గాలు జరిగినా ఏం జరిగినా సరే ఇప్పుడు డిఎస్పీలకు సంబంధించినటువంటి పదోన్నతుల విషయంలో కూడా కులాన్నే తీసుకొచ్చారు, అమరావతి విషయంలో కులాన్నే తీసుకొచ్చారు, ఎలక్షన్ కమిషనర్ విషయంలో కులాన్నే తీసుకొచ్చారు. ప్రతి దానికి ఒక కులాన్ని, నేనేం ఆ కులం కాదు, అయినా సరే ఒక కులాన్ని ఎప్పుడు కూడా మన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ కులాన్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటి ఐ థింక్ అంతకన్నా స్టూపిడిటీ ఇంకోట్లేదు. ఇవాళ మనం తీసుకుంటే గనక 5 సంవత్సరాల్లో మీరు గమనిస్తే అత్యధిక దాడులు ఎవరి మీద జరిగాయి? బీసీల మీద దాడులు జరిగాయి, ఎస్సీల మీద దాడులు జరిగాయి, ఎస్టీల మీద దాడులు జరిగాయి, బ్రాహ్మణుల మీద దాడులు జరిగాయి. ఎందుకండి? కులాల పరంగా ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి? ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున రియాక్షన్స్ రావట్లేదండి ప్రభుత్వం మీద. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు, ఆయన ఒక దళిత యువకుని చంపేశాడు కదా, ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడు కదా, చేశాడా చేయలేదా? నేను అబద్ధం కాదు కదా మాట్లాడేది. మరి ఈ ప్రభుత్వం నుంచి ఏం రెస్పాన్స్ వచ్చిందండి? ఆ ఎమ్మెల్సీ వాళ్ళు ఎక్కడున్నాడండి ఆ ఎమ్మెల్సీ? వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు కదా. అదే ముఖ్యమంత్రి గారు షాబాష్ అని చెప్పి భుజం మీద చెయ్యేసుకొని తట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడుగా. సో వాట్ ఈస్ ద మెసేజ్ దట్ దే ఆర్ గివింగ్? మైనారిటీల మీద దాడులేగా జరిగింది. ఎంత దారుణం అంటే కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కల్పించారే రాష్ట్రంలో. బాధ ఎట్లేదండి? ఇక్కడ నేను ఇవి మాట్లాడాను అనుకోండి, ఏదో ఒక కులానికి నన్ను ఆపాదిస్తారు, బట్ నా కులం అందరికీ తెలుసు కానీ నేను చెప్తున్నాను. కానీ ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవి ఏ రోజున ఎందుకండి మనకు అసలు? అంటే నాకు అర్థం కాని విషయం అసలు ఇంతగానం ఎందుకు ప్రోత్సహిస్తోంది ఈ ప్రభుత్వం అనేటువంటిది. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ దట్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఐ థింక్ సుచరిత గారు అనుకుంటా, తను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుంటూరు ప్రాంతం దగ్గర ఎక్కడో ఒక చర్చికి సంబంధించి కాంపౌండ్ వాల్ని ఏదో కూలగొడుతున్నారు ఏదో అనగానే హుటాహుటిని అక్కడికి వెళ్ళారు ఆవిడ నియోజకవర్గం కాబట్టి వెళ్ళారు. వాట్ ఎవర్ యాజ్ అ హోమ్ మినిస్టర్ ఐ సీ దట్. హుటాహుటిని అక్కడికి వెళ్ళారు. కానీ ఇన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఎక్కడికి ఎవరు వెళ్ళారు చెప్పండి నాకు? ఎవరు నిలబడి వాళ్ళకి భరోసా ఇచ్చారు చెప్పండి ఆ వర్గం వాళ్ళకి? లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన తిరిగాడు. ఎవరు నేను ఎందుకు అంటున్నానంటే అండి, నేను చూసాను, ఎందుకు అంటున్నా అంటే మనం రాజకీయం అనేటువంటిది ఒక లెవెల్ వరకే రాజకీయం అండి. కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, వర్గాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన మేము రాజకీయం చేస్తామంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ ద స్టేట్ ఆర్ ఫర్ ద పార్టీ. వాళ్ళకు కూడా అది అడ్వైజబుల్ కాదని నేను అనుకుంటున్నాను.